నమస్తే అని పోసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీస్ శాఖ నాకు తెలిసి మిగతా రాష్ట్రాల్లో కానీ నాకు తెలియదు కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ నిజంగా వాళ్ళని కానీ ఉపయోగించుకుంటే అత్యద్భుతంగా పనిచేస్తారు. నిమిషాల్లో కేసును ఛేదించగలిగినటువంటి అద్భుతమైనటువంటి తెలియగలిగినటువంటి కుర్రోళ్ళు ఖచ్చితంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. పెద్ద సీనియర్లు కూడా ఉన్నారు. అంటే ఏ విధంగా చేయొచ్చు, ఎలాగ ఒక కేసును ఛేదించవచ్చు వ్యూహాత్మకంగా వెళ్ళగలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆఫీసర్లు మనకు ఉన్నారు. వాళ్ళని ఈ రాజకీయ స్వార్థాల కోసం అటు ఇటు బంతాట ఆడతారు కానీ వాళ్ళకి నిజంగా కానీ కొంత ఫ్రీ హ్యాండ్, మొన్న మన సైన్యానికి పాకిస్తాన్ మీద మోదీ గారు ఎలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అలాగే కొంత ఫ్రీ హ్యాండ్ కానీ ఇవ్వగలిగితే ఎక్కడికక్కడ నలిపేసి కూర్చోబెడతారు. అంటే ఇంతకు ముందులా కాదు. ఇంతకు ముందంటే స్వార్థపూరితంగా అప్పుడు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఉండేది, విపరీతంగా దాన్ని దౌర్జన్యాలకి వాటికి వీటి వాడుకునే వాళ్ళందరికీ పోలీసులు అంటే ఒక అసహ్యం భయం ఏర్పడిపోయింది సమాజంలో. కానీ అది నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి పోలీస్ విధానానికి సంబంధించి ఇసిగిపోయినారు. అంటే మనం పోలీసు ఉద్యోగం చేసేది ఎందుకు, మనం మన ప్రజలకి ఏం చేస్తున్నాం, ప్రజలకి ఏం మేలు చేస్తున్నాం, మనం ఏ రక్షణ కల్పిస్తున్నాం అనేటువంటి ప్రతి పోలీస్ గుండెకి ఉంటుంది ఖచ్చితంగా. అది వేసుకున్న కాకి చొక్కా వేసుకున్న ప్రతి గుండెకి మనం ఏం చేయగలుగుతున్నాం, ఈ రాజకీయ జోదంలో ఏం చేయగలుగుతున్నాం అనేటువంటి బాధ ఖచ్చితంగా ప్రతి పోలీసుకు ఉంటుంది. చేయాలనేటువంటి ఒక మంచి కసితోనే డిపార్ట్మెంట్ లోకి వస్తారు. ఏ కొద్ది మంది మినహాయిస్తే చాలా మంది వరకు కూడా వాళ్ళు చేయలేనటువంటి పొజిషన్ ఇక్కడ వాళ్ళు కాంప్రమైజ్ వెళ్ళిపోతారు. మనకి ఎందుకు లేనిపోయిందిరా బాబు అని చెప్పేసి వాళ్ళు కూడా కాంప్రమైజ్ వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వాళ్ళు ఏంటంటే చిన్నోళ్ళ మీద బక్కోళ్ళ మీద వాళ్ళ మీద జులుం చూపిస్తారు కానీ బలవంతుడి మీద చూపించేటువంటి శక్తి కూడా వాళ్ళకు ఉండదు. ఇది ఇప్పటివరకు సమాజంలో జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత పోలీసులు ఏమన్నా హీరోలు అయ్యారా, వాళ్ళకి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా అనేటువంటి విధంగా తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ సంఘటన ఇప్పుడు మనకి అన్నమయ్య జిల్లా గాలివీడులో ఒక ఎంపీడీఓని కొట్టారు, గుర్తుందా? మరి జవహర్ బాబుని వైసీపీకి సంబంధించినటువంటి నేత మరి సుదర్శన్ రెడ్డి చేసినటువంటి దాడి మీకు గుర్తునే ఉంటుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి అప్పుడు వెళ్ళి ఆయన ఈ ఎంపీడీఓకి సంబంధించినటువంటి జవహర్ బాబుని ఆయన పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అప్పుడు మామూలుగా మరుసటి రోజు ఆ దాడి చేసినటువంటి సుదర్శన్ రెడ్డి అనేటువంటి ఆయన వైసీపీకి సంబంధించినటువంటి నేత, ఆయన చొక్కా పట్టుకొని ఇంట్లో నుంచి రోడ్డు మీదకి లాక్కొచ్చారు. పక్కన వీడియో ప్రొజెక్ట్ చేస్తాను, మీకు ఆల్రెడీ తెలుసు, అంటే ఫోటో ప్రొజెక్ట్ చేస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒక తెనాలికి సంబంధించి కొంతమంది రౌడీ షీటర్లు పోలీసుల్ని బెదిరిస్తూ ఉంటే మరి జరిగినటువంటి సంఘటన వాళ్ళు రోడ్డు మీద పెట్టి కొట్టడం. అంటే డైరెక్ట్ గా ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు, మనం ఎప్పుడు చూడలేదు, సినిమాలోనే చూస్తాం. కానీ కోర్టు వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనే మనం ఈ సంఘటనలు చూసాం. ఇదంతా బాగానే ఉంది. కాకపోతే ఒక సంఘటన ఏంటంటే ఈ తెనాలిలో జరిగినటువంటి రాముల్ నాయక్ అనేటువంటి ఆయన వీళ్ళని కొట్టడం, అంటే నవీన్, ఇప్పుడు జాన్ విక్టర్, మరి కరిముల్లా, రాకేష్ అనేటువంటి వ్యక్తులను కొట్టడము. ఇది మామూలుగా కానిస్టేబుల్ మీద దాడి చేస్తేనే, అంటే పోలీసుల మీద దాడి చేస్తేనే ఇలాంటి రియాక్షన్ ఉంటుందా? ఒక ఆడవాళ్ళ మీదో లేకపోతే ఒక సామాన్యుడి మీదో లేకపోతే ఒక చిన్న పిల్లల మీద ఇలా చేస్తే ఇలాంటి ట్రీట్మెంట్ గా ఉంటే కొంచెం ప్రజలు వాళ్ళు పోలీసులు జోలికి వెళ్ళారు కాబట్టి ఈ రకమైనటువంటి విధానం చూపించారు. కానీ మామూలుగా సామాన్యుడికి జోలికి వెళ్తే ఈ రకమైనటువంటి విధానం ఉంటుందా? ఒక సామాన్యుడికి న్యాయం చేయడానికి ఈ విధంగా చేస్తారా? రౌడీ షీటర్లని, ఇట్లాంటి గోండాలని ఈ విధంగా చేస్తారా? ఒక సామాన్యుడి జోలికి వస్తే ఈ ప్రభుత్వం చేయగలదా? ఈ క్వశ్చన్ ఒకటి ఉత్పన్నం అవుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చే సంవత్సరం రోజుల్లో పోలీసులు ఖచ్చితంగా హీరోలు అవుతున్నారు అనేటువంటి వాదన వినపడుతుంది. మరేమైతే చూడండి.